దేశంలో కూడా జెన్జీ విప్లవం వచ్చే అవకాశం ఉందంటారా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే మొన్న నేపాల్, నిన్న లడాక్, రేపు మాపు ఏ స్టేట్లో వస్తుందో తెలియదు. ఎందుకంటే దేశ భవిష్యత్తు ఇప్పుడు యువత చేతిలో, అదేవిధంగా సోషల్ మీడియా గుప్పిట్లో దాగి ఉన్న పరిస్థితి. ఒకవైపేమో రాహుల్ గాంధీ ఏమో ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి ఆ ఆయుధాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రేపు నవంబర్, డిసెంబర్లో బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో భారీగా ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ దీని మీద? జెన్జీ ఉద్యమం నేపాల్లో వచ్చినట్లు ఇక్కడ వస్తుందా తిరుగుబాటు అనేది చెప్పడం కష్టం. బట్ భారతదేశం చాలా పెద్ద దేశం. మన దేశంలో ఒక రాష్ట్రం కన్నా చిన్నది నేపాల్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, బంగ్లాదేశ్ కూడా సరే, బంగ్లాదేశ్ కొంచెం పెద్దగా అనుకోవచ్చు మన రాష్ట్రాలతో పోలిస్తే. ఒక పెద్ద రాష్ట్రం, మన దేశంలో పెద్ద రాష్ట్రంతో సైజులో ఉంటుంది. సో నోబడీ కెన్ ప్రెడిక్ట్. మనం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. కాకపోతే ఆ దేశాల్లో జరిగినంత అరాచక పరిస్థితి భారతదేశంలో ఈరోజు లేదు. వీఆర్ నాట్ దాట్ బ్యాడ్ యట్. శ్రీలంకలో ఓవర్ నైట్ ఫెర్టిలైజర్లు, కెమికల్స్ అన్ని బ్యాన్ చేసి న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నాడు ఆ దేశ అధ్యక్షుడు. సో దర్స్ అ హ్యూజ్ ఎకనామిక్ క్రైసిస్ దట్ కేమ్. అండ్ నేపాల్లో ఆల్సో దర్స్ సిగ్నిఫికెంట్ ప్రొటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రజల్లో అన్రెస్ట్ ఉంది. భారతదేశంలో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్. రాచరికమేమో. నేపాల్లో రాచరికం కాదుగా, నేపాల్లో డెమోక్రసీనే. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ నౌ ఫీల్ రాచరికంలోనే బాగుండేది కదా అన్న భావనలో ఉన్నారు. యాక్చువల్లీ ఐ థింక్ నౌ దే ఆర్ మిస్సింగ్ ద కింగ్ ఇన్ నేపాల్. అండ్ శ్రీలంకలో కూడా అంతే. శ్రీలంకలో అంత పెద్ద ఉద్యమం వచ్చి మళ్ళీ సోషలిస్టులు గెలిచారు. సోషలిస్ట్ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ రికార్డు ప్రపంచవ్యాప్తంగా కూడా. మీరు సోషలిస్టు భావజాలంతో బాగుపడ్డ దేశం ఒకటి కూడా లేదు. సో ఒకటి అటువంటి ఉద్యమం కానీ తిరుగుబాటు కానీ వస్తుందా అంటే కష్టం. వచ్చినా కూడా దానివల్ల మంచి జరుగుతుందా అంటే అది కూడా చెప్పడం కష్టం. చేంజ్ ఇస్ ఎ వెరీ డెలిబరేట్ ప్రాసెస్. సమాజంలో మార్పు, ప్రభుత్వంలో సంస్కరణలు, అదేదో ఇట్లా ఒక ఉప్పెనల వచ్చి మొత్తం మారిపోవటం అనేది జరగదు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఇప్పుడు మన దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే మన 1990 వరకు ఇట్స్ వెరీ పువర్ కంట్రీ. అంటే ఆఫ్రికా దేశాలతో పోల్చే అంత బీదరికం భారతదేశంలో. పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత లిబరలైజేషన్ తీసుకొచ్చిన తర్వాత దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్. ఆయన 5 ఏళ్ల కాలం తర్వాత మళ్ళా వాజ్పేయి గారి పాలనలో వి సడన్లీ సా ఇండియాస్ గ్రోత్. దాని తర్వాత మళ్ళీ ఆగిపోయింది. మార్పులు చాలా ఉద్యమాలతో వీటి మూలంగా మార్పులు రావు, బట్ ఒత్తిడి వస్తుంది ప్రభుత్వం మీద. సో భారతదేశంలో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. వీ నీడ్ సమ్ మోర్ సీరియస్ స్ట్రక్చరల్ చేంజెస్. ఐడియాలజికల్లీ భారతదేశం పివి నరసింహ గారు, వాజ్పేయి గారి పాలన తర్వాత మనం వీవ్ గాన్ బ్యాక్వర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్. ఐ డోంట్ థింక్ జెన్జీ తరహా ఉద్యమం భారతదేశం అంటే దేశంలో చాలా కష్టం. బికాస్ వెరీ బిగ్ కంట్రీ, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పార్టీస్ రూలింగ్. ఒక పార్టీ కాదుగా, ఒకరిని బ్లేమ్ చేయలేము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక పార్టీ, తెలంగాణలో ఒక పార్టీ, తమిళనాడులో ఒక పార్టీ, కర్ణాటకలో ఒక పార్టీ, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న ఎలక్షన్ల గురించి. ఓట్ల చోరీ I have no doubt. I mean, the system, ఇప్పుడున్న మనకున్న సిస్టమ్ ఈజ్ హైలీ క్యాన్ బి వెరీ మ్యానిపులేటెడ్. ఇప్పుడు ఈవీఎంలు ఉన్నాయి. ఈవీఎంల మీద చాలా అపోహలు వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉందో జీవీఎల్ రావు గారు, సుబ్రహ్మణ్య స్వామి పుస్తకాలు రాశారు. ఈ ఈవీఎంలు నమ్మలేము, వీటి ద్వారా ఓట్ల చోరీ జరుగుద్ది అని ఆధారాలు, ఉదాహరణలు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఈవీఎంలను ఏ విధంగా వాడకుండా ఆపేశారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున గొడవ చేసింది బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గొడవ చేస్తుంది ఆన్ ద సేమ్ ఇష్యూ. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ బాటమ్ లైన్ ఈజ్ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవీఎంల వాడకం బాగా తగ్గిపోయింది. బాగా కాదు, ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. యూరోపియన్ దేశాలు చాలా వరకు ఈవీఎంలు వాడట్లేవు. అమెరికాలో కూడా ఎక్కడో మూల ప్రాంతాల్లో 1-2 చోట్ల ఉన్నాయి, కానీ అమెరికా కూడా చాలా వరకు ఈవీఎంలను తీసేసింది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవటానికి అనుమానం వచ్చిందంటేనే అది మంచి పరిణామం కాదు.
డెఫినెట్లీ సంస్కరణలు రావాలి. ఏది ఓటింగ్ పద్ధతిలో. 2 ఎలక్షన్ కమిషను మన రాజ్యాంగం రాసినప్పటి నుంచి కూడా ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ ఇన్స్టిట్యూషన్. అంబేద్కర్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఇది రాజ్యాంగం మీద చర్చ జరిగేటప్పుడు ఇది నాకు వారం రోజు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ఎలక్షన్ కమిషన్ అంశం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ఎలక్షన్ కమిషను. ఇట్స్ అ వెరీ ఫెడరల్ సిస్టమ్. చేయటానికేమో భారతదేశం అంత అభివృద్ధి చెందిన దేశం కాదు. నాకు వేరే గత్యంతరం లేక ఈ విధంగా పెడుతున్నాను ఎలక్షన్ కమిషన్ని అన్నారు. అంటే ఆ రోజే దే న్యూ ఏది మన రాజ్యాంగం రాసిన రోజే ఎలక్షన్ కమిషన్ పని విధానం, దాని స్ట్రక్చర్ ఏ విధంగా అయితే దాని కూర్పు ఉందో అది సరైన పద్ధతి కాదని. అన్లెస్ వీ చేంజ్ ఎలక్షన్ కమిషన్, ఇండియా విల్ హ్యావ్ డీప్ ట్రబుల్స్.